వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వారి సౌజన్యంతో పాలకొల్లు నియోజకవర్గం అటవీపాలెం గ్రామానికి చెందిన క్యాన్సర్తో బాధపడుతున్న బాలెం శ్రావ్యకు వైద్యం నిమిత్తం 20,000 నగదు, సగం చెరువు గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి 10,000 రూపాయల విరాళానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా మంత్రి కార్యాలయంలో బాధిత కుటుంబానికి, ఆలయ కమిటీ వారికి జనసేన పార్టీ భీమవరం మండల పార్టీ అధ్యక్షులు మేకా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పట్టణ అధ్యక్షులు సిడగం సురేంద్ర సంతోష్ కుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, భీమవరం మండలం జనసేన కార్యదర్శి నగిరి ఏడుకొండలు, భీమవరం మండలం నాయకులు కొల్లాటి నరసింహస్వామి, కొల్లాటి శ్రేఖర్, తిరుమాని రాజ్ కుమార్, పాలకొల్లు పట్టణ జనసేన నాయకులు బిట్టా లక్ష్మీనారాయణ, పోకల సాయి, అఖిల్, అడవిపాలెం గ్రామ నాయకులు నర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండవు, మాకు కావాలని మా చేతనైతే వెళ్తున్నామండి. మన పాలకొల్లులో గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వారి నుండి ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అటువంటి వారికి సాయం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా మన అడవిపాలెం గ్రామానికి సంబంధించి బాలం సౌవ్య, మరి ఆమె క్యాన్సర్ బాధితురాలు, ఆమెకు వైద్యం నిమిత్తం, ఖర్చుల నిమిత్తం ఈరోజు ఈ గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ నుంచి 20,000 రూపాయలు, అదేవిధంగా ఏదైతే సగం చెరువు గ్రామానికి సంబంధించి మరి ఎవరైతే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టార్జితంతో ఒక రామాలయం నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఈరోజు ఇక్కడ సాయం అందించినందుకు గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో మా నుంచి మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా జన్మభూమికి, అంటే కన్న తల్లికి, కన్న ఊరికి కూడా ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. ఆ రుణాన్ని కొంతమేరైనా తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు పనిచేసేటువంటి విధానం కానీ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు రాజకీయాల్లో ఒక స్వచ్ఛత అంటే పవన్ కళ్యాణ్ గారు, అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఏదైతే పనిచేస్తున్నారో ఆయన్ని స్ఫూర్తిగా మీరు తీసుకుని ఈరోజు కూడా మేము చాలా చూస్తూ ఉంటాం రాజకీయాల్లో అట్లా నిస్వార్థంగా పనిచేసేటువంటి రాజకీయాలు చాలా చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి అరుదైనటువంటి నిస్వార్థ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ ద్వారా మరి మీరు కూడా పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా సాయం చేయడానికి ధనం కాదు, మంచి మనసు ఉండాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకి మీరు రూపకల్పన చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి బాధలు, కష్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్చేటువంటి కార్యక్రమాన్ని మీరు బదుస్పందాల మీద వేసుకోవడం, ఆ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మరి ఏదైతే మా భీమవరం, పాలకొల్లు, నరసాపురం ఈ పరిసర ప్రాంతాల్లో మరి మొక్క శ్రీనివాస్ గారు, మరి ఆయన కూడా మన జనసేన భీమవరం మండల పార్టీ అధ్యక్షులుగా ఉండి మరి మీరు అందించేటువంటి ఏదైతే ఆ సేవ ఏదైతే ఉందో అది ఎవరికైతే నీడ్ అవసరం ఉందో వారికి అందజేస్తూ
ఈ రకంగా ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఆ యొక్క గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ కు, అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమానికి పేదలకి అందించడంలో తోడ్పడుతున్నటువంటి మరి ప్రతి ఒక్క జన సైనికులకి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం చెక్కు చెదరకుండా భావితరాలకు సనాతన ధర్మం యొక్క విలువలను అందించాలని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దీక్ష లక్ష్యాలను పల్లెపల్లెకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులందరూ కూడా 4 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు సూచించారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు దేవాలయాల్లో దీపారాధన, రెండవ రోజు నమో నారాయణ మంత్రపఠన, మూడవ రోజు నగర సంకీర్తన, 4వ రోజు భజన కార్యక్రమాల్లో భాగంగా పాలకొల్లు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సిగడం సురేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ దేశాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జన సైనికులు, వీర మహిళలు దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, విన్నకోట గోపి, బిట్టా లక్ష్మీనారాయణ, కాశెట్టి సురేంద్ర, అన్నాబత్తుల ప్రసాద్, కొమ్ముల దినేష్, పెంటపాటి విజయ్, మాచర్ల శ్రీను, మల్లీడి దేవరాజు, ఆచంట రామకృష్ణ, అఖిల్, గాజుల వాసు, కార్తిక్, వీర మహిళలు, వైగాపుల పద్మజ, భవానీ, దుర్గా, వాణి తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో లడ్డు కల్తీ వ్యవహారంలో మన మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఎంతోమంది హిందువుల్ని మానసిక స్థైర్యాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మన దైవ ప్రసాదం కల్తీ అయిన నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వామివారు మమ్మల్ని మన్నించని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఈ ప్రాయశ్చిత్త దీక్షకు ఉద్దేశాన్ని ప్రతి పల్లెకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ ఆదేశించిన కార్యక్రమాలలో భాగంగా పాలకొల్లు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు సిగడం సురేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు దేశాలమ్మ అమ్మవారి దేవాలయంలో మొదటి కార్యక్రమం దీపారాధన కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, జన సైనికులు, నాయకులు అందరూ పాల్గొని పార్టీ ఆదేశించిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి భక్తులకి ఎవరో భక్తులు మనోభావాలు కూడా కించపరచకుండా వేరే మతాల వాళ్ళకి భంగం కలగకుండా చేయాలని ఆదేశించిన నేపథ్యంలో శాంతియుతంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం సందర్భంగా దీనందరికీ పాల్గొన్న మహిళలకి, జనసేన నాయకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్వాక్రా సంఘాల సొమ్మును ఆర్పీలు 3వ వార్డు లక్ష్మి, 5వ వార్డు దుర్గా భవాని చేతివాటం వారి పనితీరును తప్పుపట్టిన మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సీఓ సత్యనారాయణ డ్వాక్రా సమావేశంలో ఆర్పీల బంధువులు దాడి చేశారు. దాడి చేసిన ఫిర్యాదు చేసిన మెప్మా సీఓ సుమారు 1.5 కోట్ల ఫోర్జరీ సంతకాలతో రుణాలు స్వాహా. మెప్మా సీఓ రికార్డులు పరిశీలించగా 20 లక్షల రూపాయలు ఆధారాలు బయటపడిన వైనం. ఈ దౌర్జన్యంలో గాయపడిన మెప్మా సీఓ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన బంధువులు పూర్తి వివరాలు తెలియజేశారు.
ఫోటోలు నా సెల్లో ఉన్నాయండి. విత్ రికార్డులో రాశారు చూడండి ఒకసారి. దాంట్లో కంప్లైంట్ అంతా రాశారు. చెక్కులు డిపాజిట్స్ నా ఛార్జ్ మా ఊళ్ళో ఎవరు లేదు. మా ఊళ్ళో అయిందా? నా పేరు సత్యనారాయణ అండి. నేను మెప్మా విభాగంలో కమ్యూనిటీ ఆర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి 4 రోజులు అయింది. ఈ 4 రోజుల నుంచి ఈ రోజు నుంచి జీబీ మీటింగ్ అని ఒక మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ 4 రోజుల్లో ఏంటంటే కొంత బ్యాంక్ మేనేజర్స్ దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఇవ్వటం జరిగింది. నాకు ఏంటనే రిపోర్ట్స్ ఎంక్వైరీ చేస్తే ఆర్పీలు ఒక్కొక్కరు గ్రూప్ నుంచి గ్రూప్ సభ్యులకి డిఫాల్ట్ అయిపోయిన గ్రూపులో వాళ్ళు లేకపోయినా వాళ్ళు రాకపోయినా వీళ్ళొక్క బంధువుల్ని వీళ్ళొక్క దొరుకున్న వాళ్ళని 4G సంతకాలు ఆర్పీలు పెట్టేసి 20 లక్షలు విత్డ్రా చేసేసారండి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. ఇది బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించడం వల్ల ఆ అమౌంట్ విత్డ్రా సహాత బయటకు వచ్చింది. ఆ విత్డ్రాలు కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సంఘ సభ్యులకు ప్రతి సభ్యులకి అకౌంట్ పే చేయాలి, కానీ ఇక్కడ ఆ విధమైన ఏమీ జరగలేదు. ఓన్లీ వీళ్ళ ఆర్పీకి సంబంధించిన చుట్టాలు బంధువులతో విత్డ్రా చేసేసి వీళ్ళే పనిచేసుకుని అది కట్టడం మానేయడం జరిగింది. ఈ విషయం డిఫాల్ట్ అవడం వల్ల రికవరీ కోసం బ్యాంక్ అయినా రికవరీ కోసం ఈ గ్రూపులు ఎంక్వైరీ చేస్తే ఇలాగ ఇవన్నీ బయటడటంతో యాజ్ కమ్యూనిటీ ఆర్గకి పిలిచి ఆయన చూపించే వెళ్ళడం వల్ల అందులో ఉన్న వాళ్ళని పిలిచి ఏంటిది అని అంటే మొత్తం ఆర్పీల వ్యవస్థ అంతలో అందుకు ఇదే తంతులో మొత్తం జరుగుతుంది. ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం కుంభకోణం 1.5 కోటి వరకు నా అంచనా. వీళ్ళే విత్డ్రాల్ చేసి గ్రూప్ సభ్యులు తెలియకుండా వీళ్ళే లాగేయడం జరిగింది. వీళ్ళందరూ గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నట్టు వైసీపీలో వేసుకున్న ఆర్పీలు వీళ్ళందరూ ఈ యొక్క బయటకు రావడం వల్ల ఇవాళ ప్రత్యేకంగా జరుగుతున్న మీటింగ్లో ఒక జీబీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక 10 మంది కుర్రాల వరకు వచ్చి ఏవైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ మీటింగ్ నుంచి లాక్కొచ్చి నన్ను చేతులు పట్టుకుని వెనక్కి కట్టి లాగేసి నా పీక నొక్కి నన్ను మోకాల మీద గుండెల్లో కొట్టించా. మొత్తం నేను నాన్నగా అరగంట కంటిన్యూ కొడతానే ఉన్నారు నన్ను. కానీ అక్కడ మీటింగ్లో ఉన్న వచ్చి చాలామంది చెప్తే దీని ఏమనంటే మీరు వెళ్ళాలి అని అన్నా కూడా వినిపించుకోకుండా ఎవరు అడ్డొస్తారా అన్న కూడా మేము కొడతామని చెప్పి జరిగింది. ఈ యొక్క అరాచకాన్ని ఉన్న ఇంకా బయట పెడుతున్నా ఎక్కడైనా బయట తిరిగినా మాత్రం మిమ్మల్ని చంపేస్తాను సార్ అన్నారు నన్ను. విజయవాడ ఈఎన్సీ కాంపౌండ్లో జరిగిన ఈఎన్సీ అడ్మిన్ కందిగట్ల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. మంచి వ్యక్తి, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి శ్రీనివాస్ గారు మరి నేను ఈ 100 రోజుల్లోనే ఆయన సేవల్ని కోల్పోతున్నామనేటువంటి భావన నాకు కూడా పర్సనల్గా ఉంది. ఏదేమైనా ప్రతి వ్యక్తి ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఏదో ఒక రోజు తప్పనిసరి కాబట్టి దానికి మానసికంగా మనం బలంగా సిద్ధపడి ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క నీటిపారుదల శాఖలో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి ఆయన గతంలో చేసిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్తులో మరి యొక్క డిపార్ట్మెంట్కి కానీ మనం కానీ ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా ఖచ్చితంగా ఆయన సేవలు మరిన్ని ఈ యొక్క డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి అవసరమైన. పాలకొల్లు ముద్దుబిడ్డ ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి 102వ జయంతి సందర్భంగా
తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ అల్లు రామలింగయ్య కంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించిన వారిలో సిడిగం సురేంద్ర, బిట్టా లక్ష్మీనారాయణ, మొద్దాల గణేష్, మాచర్ల రమేష్, చేబ్రోలు కృష్ణమోహన్, తిరుమాని రామకృష్ణ, మాచర్ల శ్రీనివాస్, కాపిశెట్టి పెద్దకాపు తదితరులు ఉన్నారు. ఈరోజు పాలకొల్లు ముద్దుబిడ్డ ప్రముఖ హాస్య నటులు స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి 102వ జయంతి సందర్భంగా పాలకొల్లు గురు పవన్ యూత్ తరఫున ఆయన విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు పాలకొల్లులో పుట్టి నాటక రంగం ద్వారా ఎన్నో నాటక ప్రదర్శనలు చేసి మద్రాసు సినీ పరిశ్రమలోకి వెళ్ళి మన పాలకొల్లు యొక్క కీర్తిని వ్యాధిని మళ్ళీ దిశలా వ్యాఖ్య చేసి ఎంతో ఉత్తటుని సినీ పరిశ్రమకు అందించిన గొప్ప నటులు, ప్రముఖ హోమియో వైద్యులు, స్వాతంత్ర సమయంలో కూడా ఆయన పాలకొల్లులో జన్మించడం నిజంగా మన గర్వకారణం. ఆయన పాలకొల్లు ఆయన మనవడు స్థానిక శ్రీ చేరారామయ్య దేవస్థానంలో గోశాల, రథశాల, వాసశాల కూడా నిర్మించడం, అదేవిధంగా కోటిగట్టునందు ఆయన కుమారుడి పేరు మీద స్కూల్ కూడా ఉండడం మన ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా శ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ జోహార్ అల్లు రామలింగయ్య గారు, జోహార్ అల్లు రామలింగయ్య గారు. పాలకొల్లు పట్టణ దేవాంగ సంక్షేమం సంఘం జనరల్ బాడీ మీటింగ్ సోమవారం స్థానిక వీవర్స్ కాలనీలోని వీవర్స్ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు కుర్మా శివగణేష్, ప్రధాన కార్యదర్శి మానెం బసవరాజు, ట్రెజరర్ ఎర్రా శివాజీ, గౌరవ అధ్యక్షులు శ్రీ వట్టం గణేష్, ఉపాధ్యక్షులు బాసిన సత్యనారాయణ, కామిశెట్టి వెంకట చలపతిరావు, బొండపల్లి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులు నక్కిన దేవి ప్రసాద్, ఆనెం భాస్కర్రావు, బాసిన రాజు, ముఖ్య సలహాదారులు బాసిన గున్నేశ్వరరావు, కుటుకూరి భోగేశ్వరరావు, వట్టం భాస్కర్రావు, ద్వారా ప్రభాకర్ రావులను మరియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బసవరాజు మాట్లాడుతూ ఈ సంఘాన్ని బలోపేతం చేసి విద్యా వైద్యపరంగా పేదవారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. పక్కన నుంచోడా నుంచోండి ఇలా పక్కన ఫస్ట్ అదే సాగ లాక్కొచ్చా అలా తగ్గింది సరే చేసాడు మళ్ళీ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నాం. అందరూ కూడా రావటం అనేది పరిణామం. అలాగే ఈ కార్యవర్గంలో గతంలో కంటే మెరుగ్గా మీ అందరి సహాయ సహకారాలతో
ముందుకి నడిపించుకుని వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మనకి అలాగే పెద్దలు మాజీ అధ్యక్షులు వట్ట గణేష్ గారికి, మాజీ సెక్రటరీ భోగేశ్వరరావు గారికి, అలాగే గౌరవాధ్యక్షులు లాస్టి గుణేశ్వరరావు గారికి, అంటే మాజీ వాళ్ళకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నెక్స్ట్ వచ్చి నవంబర్ 10వ తారీఖున కార్తీక వనసమారాధన మ్యాక్సిమం బీఆర్ఎంఎస్ స్కూల్లోనే పెట్టడానికి ట్రై చేద్దాం. అయితే గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయినాయి. అది ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కారణంగా మన గౌరవాధ్యక్షులు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆపేసేదినే బాగుంటుందని అందరూ అంటున్నారు. అందులో చేద్దామని మనందరూ అభిప్రాయం. దానికి అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తాం. కాబట్టి మామూలుగా పనిచేసిన వాళ్ళని కష్టపడి పడిన వాళ్ళకి ఇప్పుడు కూడా పోస్ట్ పెరుగుతూనే ఉంటుంది. కొత్తగా పోస్ట్ కావాల్సిన వాళ్ళు కష్టపడి పనిచేస్తే మనం పోస్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తామండి. కాబట్టి ఇది గమనించి అందరూ కూడా అంతా భావించారు, ఇలా నిర్ణయించారు అనే భావించండి. మీరు కష్టపడి పనిచేయండి. ఈ సంవత్సరం నెక్స్ట్ వీరు బాధకండి నేను పనిచేసేవాడిని మేము గుర్తిస్తాం. మీరు అడగకపోయినా సరే కాబట్టి మీరు సహకరించండి. ఇది అందరూ మీరు సొంతంగా వేసేమో తీసేసేమనే మాట వద్దండి. పనిచేయని వాళ్ళు తొలగించవచ్చు అధికారం వాళ్ళకుందే, కొత్తగా వేసుకునే అధికారం వాళ్ళకుందే. కాబట్టి కష్టపడి పనిచేస్తారు, అందరికీ వాళ్ళతో కూడా సహకరించాలి. అదే అండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్. టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. నర్సాపూర్ పట్టణం 22, 26, 11 వార్డులో పెన్షన్ను పంపిణీ కార్యక్రమంలో నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మరియు నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైతే అర్హత ఉండి పెన్షన్ రావడం లేదు త్వరలోనే వారికి కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ 11వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉల్లంపర్రు గ్రామంలో ఉన్న ప్రధాన రహదారి మీదకి వచ్చిన పిచ్చి మొక్కలు శుభ్రం చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి భాగస్వాములయ్యారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది.
నేటి సమాజంలో వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా నరసింహారావు తెలిపారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వృద్ధుల భవనంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సభ్యులు పాల్గొన్నారు. అనాథలు కాదు. అభివృద్ధికి మూలం. గౌరవించాలి, 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 గౌరవించాలి. వృద్ధులను 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 వృద్ధులకు రైల్వేలు వృద్ధులకు రైల్వేలు వృద్ధులకు రైల్వేలు వృద్ధులకు రైల్వేలు వృద్ధులకు రైల్వేలు వృద్ధులకు వృద్ధులకు ఓకే. నెక్స్ట్ ఇంకొకటండి పక్కన 17 ఉన్నాను ఫోటో అవ్వాలి. ఇవాళ వృద్ధుల దినోత్సవం. ఈ ప్రపంచ అలాగే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం అన్ని దేశాల్లో ఉండేటువంటి వృద్ధుల దినోత్సవం అందరికీ కూడా తెలుసును. వృద్ధులు ఇప్పుడు ఎటువంటి బాధపడుతున్నారో అందరూ తెలుసును. ఇటు పేదరికంతో ఉంటూ వాళ్ళు ఆ పిల్లలు సరైన సంరక్షణ చేయకపోవడంతో అనేక బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైన రక్షణ కల్పించడానికి కొన్ని జీవోలు కూడా మన గవర్నమెంట్ ఫాలో చేసింది, గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది. ఎవరికైనా ప్రాబ్లం ఎవరైనా ఉంటే మీరు కలెక్టర్ ఆఫీస్లో కూడా మన ఆర్డీఓ గారి ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలన్నీ కూడా వృద్ధులకి సంరక్షణ చేయటానికి మన పాలకొల్లు శాఖ అంతా కూడా కృషి చేస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కానీ సెక్రటరీ గారిని కానీ ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి ఆ సమస్యను తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మన పాలకొల్లు శాఖ నుండి కొన్ని వందల దుప్పట్లు అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. పేద అలాగే వయోవృద్ధులైనటువంటి అందరికీ కూడాను. ఈ రకంగా మరి దీనిలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి వృద్ధులు అందరూ కూడా ఇప్పటికే 350 మంది దానిలో రిజిస్టర్ కాబడి ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా దానిలో జాయిన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది సీనియర్ సిటిజన్ కార్డ్స్. వాటి గురించి అలాగే ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఒక ఇన్సూరెన్స్ స్కీము ప్రవేశపెట్టారు. ఆ ఇన్సూరెన్స్ కార్డులు మన 70 ఇయర్స్ దాటిన వృద్ధులందరికీ కూడా అందజేయడానికి మా పాలకొల్లు శాఖ వృద్ధుల సంక్షేమ సంఘం నుంచి అందరూ కూడా కృషి చేస్తామని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వృద్ధులను గౌరవించడం పట్ల ముందుగా పెద్దలైన వారికి తెలియజేయాలి. పెద్దలంటే వృద్ధులు కాదు, మధ్యవయస్కులకి, తర్వాత పిల్లలకి తెలియజేయాలి. ముందు పెద్దలు గౌరవంగా ఉంటే పిల్లల్ని వాళ్ళు కూడా గౌరవంగా చూస్తారు. అలాగే పిల్లలు పెద్దలను గౌరవంగా చూస్తే పెద్దల్ని వృద్ధులను గౌరవంగా చూస్తారు. కాబట్టి అందరూ కూడా వయోవృద్ధులైన మీరందరూ కూడా పిల్లలకి అవగాహన కల్పించేటట్టు అనేక కార్యక్రమాలు చేపట్టి స్కూల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా
యువజన క్రీడోత్సవాల్లో కానీ ఈ వృద్ధుల పట్ల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతని గవర్నమెంట్కి తెలియజేసేటానికి ఈ రోజున మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి ఇచ్చి తద్వారా మన కలెక్టర్ గారికి కూడా అందజేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇందుకు సహకరించిన మన మీడియా వారికి, మన వృద్ధులకి, అలాగే మన సీనియర్ సిటిజన్స్ ఆఫ్ పాలకొల్లు వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామనాయుడు నాయకత్వంలో పెన్షన్ 4000 చేసి 1వ తేదీ నాటికి ఇంటింటికి వెళ్లి పంచారు. ఇంటింటికి వెళ్లి అందజేయడం ఆనందంగా ఉందని యలమంచిలి టీడీపీ పార్టీ అధ్యక్షులు మామిడి పెద్దరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం పెట్టడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ నాయకులు, ప్రీతమ మంత్రివర్యులు రామానాయుడు గారి నాయకత్వంలో పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి మండలం కేఎస్పాలెం గ్రామంలో ఈరోజు పొద్దుట ఏదైతే 5:30కి మొదలుపెట్టి పెన్షన్దారులకు అందరికీ కూడా, అర్హులకి అందరికీ కూడా పెన్షన్లు పంచిపెట్టడానికి ఏదైతే సచివాలయం సిబ్బంది, అదేవిధంగా మా పార్టీ ఎన్డీఏ పార్టీ, కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా 5:30 నుంచి ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేద్దంటే మంచి కార్యక్రమం ఇది. ఏదైతే మన వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, అదేవిధంగా మంచం మీద నుంచి లేగలేనటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పొద్దుటే మనం 1వ తారీఖుని 5 గంటలకే మనం పట్టుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు చాలా తృప్తినిస్తుంది. ఏం చేతంటే ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నందుకు, అదేవిధంగా మన నియోజకవర్గంలో రామానాయుడు గారి నాయకత్వంలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. రామానాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేతంటే ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఆయనే ఇచ్చారు మాకు. నిజంగా ఎంత మంచి కార్యక్రమం అంటే నిజంగా వారు ఈరోజు కొడుకులు, కూతుర్లు చూసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చూసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళని చేయి సాసి అడగనవసరం లేకుండా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం 4000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయలు, అదేవిధంగా మంచం మీద పడుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళకి 15000 రూపాయలు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ యొక్క ప్రభుత్వానికి నిజంగా మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏం చేతంటే వారి ఆనందం మేము మనస్ఫూర్తిగా, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కాబట్టి వారి ఆనందం మేము అర్థం చేసుకున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామానాయుడు గారు ఎప్పుడు కూడా 10 కాలాలు చల్లగా ఉండాలని వారు ఏదైతే ఆశీర్వాదాలు ఇస్తున్నారో నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ని ఆశీర్వదించామని వాళ్ళు మాటిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వాన్ని ఉంచుకుంటాం, ఇదే సేవలు మేము చేయించుకుంటామని చెప్పి ప్రజలు కూడా అనటం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ నాయకులకు, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు రామానాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం వరదానం గ్రామ ప్రజలు గ్రామంలోని పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వరదానపు కాంతారావు, ద్రాక్షారపు జ్యోతి, పోతుల సూరిబాబు, సిరిదిరెడ్డి పండు తదితరులు పాల్గొన్నారు. నుంచొద్దండి, పని చేయండి, పని చేయండి. వాటర్
రారే రాయిద్దా ఇక్కడికి ఎదకొచ్చు ఇక్కడికి ఎదకొచ్చు మరి ఎవరికి తీసేవరా మా వర్ధనం గ్రామ ప్రజలందరూ కూడా శ్రమదానం పేరుతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టుకుని, ఎందుకంటే ప్రభుత్వం మా పంచాయతీ అప్పుడు మున్సిపాలిటీకి రాసాం, ఆ మున్సిపాలిటీ కాకుండా ఇటు పంచాయతీ కాకుండా ఉండిపోయింది. పంచాయతీలకి గత ప్రభుత్వం నిధులేమి రిలీజ్ చేయకుండా ఏ పంచాయతీ నిధులు అటు ఇటు వాడేసుకుని ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు మా గ్రామం మిగిలిపోయింది. అలాగే డొంకలో ఏ రోడ్లు బాగోలేదు, డ్రైన్లు బాగోలేదు, రోడ్లు బాగోలేదు. ఇదిగో చెత్త చెండాలం గ్రామస్తులు అందరం కలిసి ఇలాగైతే మన ఇలాగ రోడ్లను తిరగలేకపోతున్నాం. పాములు నానా బాధగా ఉంది. రాత్రి ప్రయాణం చేయడానికి పిల్లలు భయపడుతున్నారని చెప్పి మేమందరం అనుకుని, గ్రామస్తులు అందరం అనుకుని ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం శ్రమదానం చేసుకుందామని చెప్పి మేమందరం అనుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. వర్ధనం గ్రామంలో ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు మా గ్రామస్తులందరూ 1వ తారీఖు మెయిన్ మాకు తాటి మేస్తులు పని దినం, ఈరోజు సెలవు దినం కాబట్టి ఈ రోజుని మేమందరం స్వచ్ఛ భారత్ చేయాలని నిర్ణయించుకుని ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెత్తని అలాగే క్లీన్ చేసుకుంటా, శ్మశాన వాటికి కూడా మాకు అలాగే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శ్రమదానంతో గ్రామస్తులంతా కూడా ఒకటై ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరి వర్ధనం గ్రామంలో మా గ్రామం అటు మరి 2014 ముందే మా గ్రామాన్ని మున్సిపాలిటీలో క్లీన్ చేయాలని మేము మున్సిపాలిటీలో కలుపుకోవడానికి పెట్టుకున్నామండి. అటు మున్సిపాలిటీ కాకుండా విలేజ్ కాకుండా పంచాయతీ కాకుండా మధ్యలో ఆగిపోయిందండి మా గ్రామం వచ్చి. మా గ్రామంలో మాకు చాలా ఇబ్బందికరమైన పనులైతే ఉండిపోయినాయండి. చాలా కార్యక్రమాలు ఇప్పుడు గత 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏ చిన్న కార్యక్రమము మా గ్రామానికి చేయలేదండి. ఓ డ్రైనేజీలు ఏంటి, ఒక రోడ్లు చెత్త బాగు చేయడం ఏంటి. ఇదివరకు అయితే మా గ్రామం పంచాయతీలో ఉన్నప్పుడు మాకు ఉపాధి హామీ పనుల ద్వారాగా ఎప్పటికప్పుడే చెత్తలో మొత్తం రోడ్ల పక్క నుంచి క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్గా పెట్టుకునే వాళ్ళు. మరి ఇప్పుడు ఉపాధి కార్యక్రమం పనులు కూడా మాకు ఆగిపోయినాయండి మెర్జ్ అవడంతో. ఇంకా మెర్జ్ అయ్యింది అని అంటున్నారు కానీ అది ఎటు నుంచి మున్సిపాలిటీ నుంచి మాకు పనులు జరగట్లేదు, ఇటు పంచాయతీ నుంచి పనులు జరగట్లేదు. అలా ఉండిపోవడంతో ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. నైట్ ట్యూషన్ నుంచి వచ్చే పిల్లలేంటి, పొద్దుటే తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్ళి పిల్లలేంటి, ఈ తుప్పల్లో నుంచి అసలు ఏం వస్తున్నాయో కూడా తెలియకోకుండా భయంగా మరి పిల్లలందరూ రోడ్డులంటే వెళ్తున్నారండి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1380వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శ్రీమతి కలిదిండి విజయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వారి భర్త కలిదిండి రామరాజు ఆడిటర్, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మరావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. తీర్చాలనేటువంటి సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొబైల్ క్యాంటీన్ ద్వారాగా పేద రోగులకు ఆకలితో అలమటించకూడదనేటువంటి దృక్పథంతో వాళ్ళ ఇక్కడ ఇచ్చేసేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఆకలి తీర్చడం కోసం మన జలవనరుల శాఖ మాచులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి మొబైల్ క్యాంటీన్ ఈ రోజుకి 1380 రోజుకి చేరుకుంది. ఈ 1380 రోజుల నుంచి మనకు నిర్విఘ్నంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం మూలంగా ఇది దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు మన దాత ఎవరంటే
కరిదిండి జయలక్ష్మి గారు, ఆడిటర్ రామరాజు గారి శ్రీమతి గారు పుట్టినరోజు సందర్భంగా మన రామరాజు గారు ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. జయలక్ష్మి గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకుని ఇటువంటి పేదవారి ఆకలంతా కూడా తీర్చాలని చెప్పేసి మనసావాస కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Jayalakshmi garu. Happy birthday to you. Many happy returns of the day, Jayalakshmi garu. సాంబార్ బాబు లో సాంబార్ వద్దా? సాంబార్ వేసుకోండి, దానికి సాంబార్ వేసుకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.